నాకు అంగం వంకరగా ఉంది, హస్తప్రయోగం అలవాటు ఉంది, దానివల్ల అంగం వంకర అయిందా? అంగం తిన్నగా మారాలంటే ఏం చేయాలి? హస్తప్రయోగం మానివేయమని మాత్రం చెప్పవద్దు. హస్తప్రయోగం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వంకర అవ్వదు. హస్తప్రయోగం వెరీ కామన్. అంగం వంకర అవ్వదు. అయిందంటే దానివల్ల మొదటి కాదు. కొంతమందికి ఫైబ్రస్ టిష్యూ డెవలప్ అవుతుంది మామూలుగా, హస్తప్రయోగంలో కాదు మామూలుగా. అప్పుడు కొంతమంది కొద్దిగా వంకరలు రావచ్చు, పైకో కిందకి వంగవచ్చు, లేదా పైకి వంగవచ్చు, కిందకి వంగవచ్చు, లేదా పక్కకి రావచ్చు కాస్త. అది నార్మల్. అది మీరు హస్తప్రయోగం చేసినా చేయకపోయినా సరే అలా రావడానికి అవకాశం ఉంది. సాధారణంగా చిన్న వయసులో రాదు. ఒక 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి అలా వస్తుంది. 40 ఏళ్ళ లోపు మాత్రం అంత తేలిగ్గా పెరియోనిస్ డిసీజ్ అంటాం. పెరియోనిస్ డిసీజ్ దాంట్లో ఫైబ్రస్ టిష్యూ ఫార్మ్ అయ్యింది. అలా కాకుండా కొంతమందికి కార్డి అనే పరిస్థితి ఉంటుంది. వాడికి చిన్నప్పుడే ఆ ఫైబ్రస్ టిష్యూ ఉండి ఇలా వంగిపోతే ఇలా వంగిపోయి ఉంటుంది పురుషాంగం, లేదా ఇలా పైకి ఉంటుంది. కార్డి అంటాం, డార్సల్ కార్డి అంటాం. అలా ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఆయనకు ఉందని ఉన్నట్లయితే డాక్టర్ చూపించేది. ఆ కార్డి పరిస్థితి ఉంటే మాత్రం సర్జరీ చేసి కరెక్ట్ చేయాలి. సర్జరీ చూపిస్తే కరెక్ట్ ఆ ఫైబ్రస్ టిష్యూని కట్ చేసి దాన్ని సెట్ చేస్తే తగ్గిపోతుంది. కానీ హస్తప్రయోగానికి దానికి పూర్వకాలం లేకుండా ఇప్పుడు రావడం ఉండదు. వచ్చిందంటే మాత్రం సమ్ డ్యామేజ్ మామూలుగా వేరే టిష్యూలో ఫైబ్రస్ టిష్యూ రీప్లేస్ అయ్యి దానివల్ల రావాల్సినప్పుడు దీనివల్ల మాత్రం కాదు. హస్తప్రయోగం 190 మగవాళ్ళు చేస్తారు. అలా అందరూ రావాలి. హస్తప్రయోగం చేస్తే వంకరలేదు, ఏమీ రాదు. అంటే అది కానే కాదు. ఆయన అనుకుంటే డాక్టర్ చూపించేది. ఏమైనా పెరియోనిస్ డిసీజ్ ఉంటే మాత్రం కరెక్ట్ చేసేది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.